శల్యునితో దుర్యోధనుడు ఇంకా ఇలా అంటున్నాడు. కౌరవ పక్షానికి భీష్ముడు, ద్రోణుడు, కృపుడు, కర్ణుడు, పరాక్రమవంతుడైన కృతవర్మ, సుబలపుత్రుడైన శకుని, అశ్వత్థామ, నేను అనే 9 మందిమి బలం. ఈ రీతిగా నా సేనలో ఈ 9 భాగాలు చేశారు. మహాత్ములైన భీష్మ ద్రోణుల భాగాలు ఇప్పుడు లేవు. వారికి నిర్ణయించిన భాగాల కంటే ఎక్కువగా నా శత్రువులను వారు నాశనం చేశారు. వృద్ధులైన ఆ మహాదానుష్కులను యుద్ధంలో మోసం చేసి పడగొట్టారు. ఇంకా ఇతర వీరశ్రేష్ఠులను యుద్ధంలో పడగొట్టారు. మన పక్షంలో చాలామంది యథాశక్తిగా సమృద్ధిగా తమ కర్తవ్యాన్ని చక్కగా నెరవేర్చి యుద్ధంలో ప్రాణాలు వదిలి వీరస్వర్గం చేరారు. నరనాథ, శల్య, నా సైన్యంలో చాలా భాగం హతమైంది. పూర్వం సంపూర్ణంగా ఉన్న నా సైన్యాన్ని స్వల్ప సంఖ్య కలిగిన పాండవులు హతం చేశారు. ఇంకా ఇప్పుడు చెప్పవలసినది ఏమున్నది? బలవంతులు, మహాత్ములు, సత్య పరాక్రములు అయిన పాండవులు మిగిలి ఉన్న నా సైన్యాన్ని చంపకుండా ఉండేటట్లు నీ కర్తవ్యాన్ని నిర్వహించాలి. పాండవులు యుద్ధంలో చంపగా మిగిలిన వీరులు కలిగిన నా సేనలో మాకు ఇష్టమైనది చేయటానికి ఆసక్తి కలిగినవాడు మహాబాహువు అయిన కర్ణుడు ఒక్కడు మాత్రమే. పురుషశ్రేష్ఠ, విశ్వంలో ప్రసిద్ధ మహారథుడివైన నీవు మా మేలుకోరే వారిలో 2వ వాడివి. శల్య, రాజా, కర్ణుడు నేడు యుద్ధంలో అర్జునునితో తలపడగోరుతున్నాడు. నరనాథ, నాకు ఆయన మీదనే జయాశ ఎక్కువగా ఉంది. ఆయన రథ అశ్వాల పగ్గాలు పట్టగలవాడు నీవు తప్ప ఇంకొకడు భూమండలంలో లేడు.